10 ఏళ్ల పాటు అధికారం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్. పవర్ స్టార్గా అభిమానుల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న కీర్తిని దాటి తిరిగి ప్రజలకు సేవ చేయాలంటే ఓ అద్భుతమైన టీం కావాలి. ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండటం అవసరం. RRR సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయని. అలా ఓ ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఏపీకి వస్తున్నట్టు సమాచారం. ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ. కేరళ క్యాడర్ IAS అధికారి, తెలుగు వ్యక్తి, ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరి కోరి కేరళ క్యాడర్ IAS అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం. పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన 7 ఏళ్ల కెరీర్లో ఎన్ని ఘనతలు సాధించారో తెలుసుకోవడం చాలా అవసరం. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66వ ర్యాంక్ సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్లో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీసులోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. అంతేకాకుండా త్రిశూర్లో బాల హక్కుల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టి జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ఆయన చేసిన కృషికి గాను జాతీయ బాల రక్షణ కమిషన్ పురస్కారం అందుకున్నారు. పవన్ కళ్యాణ్ని ఆకట్టుకున్న విషయం మరొకటి ఏమిటంటే, చిన్న వయసులోనే సామాజిక సేవలోకి అడిగిపెట్టి ఇప్పటికీ ఐఎమ్ ఫర్ అలెప్పి అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా ప్రజలకు సహాయం అందించడం. ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం పవన్ కళ్యాణ్ కృష్ణతేజ కలిశారు. కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డెప్యుటేషన్పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నికార్సైన నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చని పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి తోడవనున్నారని సచివాలయ వర్గాలైతే మాట్లాడుకుంటున్నాయి.